అందరికీ నమస్కారం అండి. నేను ఒక తెలుగు కథ చదివి వినిపిస్తాను. కథ పేరు నిస్వార్థ ప్రేమ. కథ 2 భాగాలుగా వినిపిస్తానండి. ఇది మొదటి భాగము. కథలోకి వెళ్ళిపోదాము. నిస్వార్థ ప్రేమ. రచన డాక్టర్ రామకృష్ణ, రాచకొండ, గుంటూరు. సీతకి చిన్నప్పటి నుంచి మాధవరావు అంటే ఒక విధమైన ఆకర్షణ. ఇద్దరు ఒకే వీధిలో ఉండేవారు. మాధవరావు తండ్రి రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. సీత తండ్రి మున్సిపల్ ఆఫీసులో పని. ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళేవారు. సీత కొత్త బట్టలు వేసుకున్నప్పుడు మాధవరావు ఇంటికి వెళ్ళి చూపించేది. మాధవరావు కొత్త బట్టలు వేసుకొని వీధిలో వెళుతుంటే సీత కిటికీలోంచి చూసి ఆనందించేది. సీత, మాధవరావు ఒకే ఎలిమెంటరీ స్కూల్లో చదివారు. మాధవరావు సీత కంటే 2 క్లాసులు ఎక్కువ. మాధవరావు సైకిల్ నేర్చుకుంటూ హాఫ్ పెడల్ తొక్కడం సీతకు తెలుసు. ఇద్దరికీ ఒకళ్ళ పట్ల ఒకళ్ళకు ఆకర్షణ ఉండేది. సీత 8వ క్లాస్ చదివేటప్పుడు మాధవ్ 10వ క్లాస్ చదివేవాడు. మాధవ్ పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ సీత తీసుకునేది. 10వ క్లాస్కి వచ్చిన తర్వాత సీతకు తెలిసిన విషయం ఏమిటంటే వాళ్ళ ఇద్దరి కులాలు వేరు. అప్పుడే సీతకి మాధవరావుని పెళ్లి చేసుకోవాలని కోరిక కలిగింది. వయసు చిన్నది కదా, ఎవరికి చెప్పినా నవ్వి చులకనగా చూస్తారు మనసులోనే ఉంచుకుంది. మాధవుడికి కూడా మనసులో ఆమె పట్ల ప్రేమ ఉంది. కానీ బయటకు చెప్పే వయస్సు కాదు. ఇంటర్లో బైపీసీని తీసుకున్నాడు. డాక్టర్ కావాలని లక్ష్యం పెట్టుకున్నాడు. కష్టపడి చదివాడు. కానీ సీటు రాలేదు. సీత మాధవుడికి సీటు రావాలని గ్రామదేవతకు మొక్కుకుంది. సీటు రాలేదని నిరుత్సాహపడింది. మరుసటి సంవత్సరం కూడా రాలేదు. సీత కూడా రిజల్ట్ కోసం ఆశగా ఎదురు చూసింది. మళ్ళీ నిరుత్సాహపడింది. 3వసారి పరీక్షకు ఇద్దరు వెళ్ళారు. సీత అదే కళాశాలలో బైపీసీ తీసుకుని ఇంటర్ చదివింది. తాను కూడా మెడికల్ ఎంట్రన్స్ రాసి ఆమెకు తనకన్నా మాధవ్ ఫలితాలే ముఖ్యం. ఈసారి రిజల్ట్ వచ్చింది. మాధవ్ ఎంబీబీఎస్ సెలెక్ట్ అయ్యాడు. సీత ఆనందానికి అంతులేదు. సీత బీఎస్సీ చేరింది. మాధవ్ సెలవులకు వచ్చినప్పుడు మెడికల్ కాలేజీలో జరిగే విషయాలు పూసగుచ్చినట్టు చెప్పేవాడు. హాస్టల్లో విశేషాలు, మెడికల్ విద్యార్థులు చేసే అల్లరి, మెడికల్ కాలేజీలో శవాల డిసెక్షన్ ఆమెకు ఆసక్తిగా ఉండేవి. సీత కూడా 2వసారి పరీక్ష రాసింది. ఆమెకు మెడిసిన్ సీటు వచ్చే సత్తా లేదని ఆమెకు తెలుసు. అందుకే నిరుత్సాహపడలేదు. మాధవ్ మధ్యలో కొన్ని పరీక్షలు ఫెయిల్ అయ్యాడు. సీత అతనికి ధైర్యం చెబుతూ ఉండేది. మెల్లిగా ఎంబీబీఎస్ పాస్ అయ్యాడు. సీత బీఎస్సీ తర్వాత బీఈడీ చేసింది. ఆమెకు టీచర్గా ఉద్యోగం వచ్చింది. మాధవ్ ప్రైవేటు హాస్పిటల్లో పనిచేశాడు. 2 ఏళ్ల తర్వాత అతనికి గవర్నమెంట్ డాక్టర్గా ఉద్యోగం వచ్చింది. ఇద్దరు ఉద్యోగస్తులే కానీ కులాలు వేరు. వాళ్ళ ఇద్దరికీ పెళ్లి చేసుకోవాలని ఉంది. సీతకి సంబంధాలు చూస్తున్నారు. ఇద్దరి ఇళ్లలో ఒప్పుకునేటట్టు లేరు. డాక్టర్ అవడం వలన మాధవ్ తల్లికి వాళ్ళ సామాజిక వర్గంలో కట్నం ఎక్కువ వస్తుందని ఆశ ఉన్నది. సీత గురించి తెలిసినా వాళ్ళు అతనికి వేరే సంబంధం నిశ్చయించడానికి పూనుకున్నారు. ఇంకా తప్పని పరిస్థితిలో సీత, మాధవరావు అన్నవరం వెళ్ళి తమ స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. సీత మాధవరావు ఊళ్ళోనే కాపురం పెట్టారు. సీత రోజు 40 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఉద్యోగానికి వెళ్ళొస్తుంది. మాధవ్ కూడా తన గ్రామీణ ఆసుపత్రికి వెళ్ళడానికి మోటార్ సైకిల్ మీద 25 కిలోమీటర్లు వెళ్ళేవాడు. ఆ మోటార్ సైకిల్ సీత మాధవరావుకి తన జీతంలో కొని ఇచ్చింది. మొదటి పెద్ద గిఫ్ట్. అందుకే అతడు ఆ మోటార్ సైకిల్ను అత్యంత ప్రాణప్రదంగా చూసుకుంటాడు. పండగ వస్తే ముందు మాధవ్కి బట్టలు కొనేది.
తను ఏమీ కట్టుకుంటుందో పట్టించుకునేది కాదు. ఎప్పుడు మాధవ్ని ఖరీదైన వస్తువులు కొనమని కోరలేదు. మాధవరావే ఆమెకు బంగారం. తల్లిదండ్రుల సహకారం లేకపోవడంతో ఇద్దరికీ ఉద్యోగం తప్పనిసరి. కాలం గడిచిపోతుంది. 2 పిల్లలు పుట్టారు. సీతకి ఉద్యోగం పిల్లలతో చేసుకోవడం కష్టమవసాగింది. మాధవ్ సర్వీస్ కాండిడేట్గా అనస్థియాలో పీజీ డిప్లొమా చేశారు. మాధవ్ సర్వీస్ అభ్యర్థిగా మెడికల్ ఉన్నత విద్య చదవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. అతన్ని చదివించడానికి సీత ఉద్యోగం కష్టమైనా కొనసాగించింది. శరీరం సహకరించడం లేదు. అయినా సీతకు ఉద్యోగం చేయడం తప్పనిసరి. పిల్లలు ఎదుగుతున్నారు. మాధవ్ జిల్లా ఆసుపత్రికి మారాడు. పెద్ద కుమారుడు ఇంటర్ పాస్ అయ్యాడు. మొదటిసారి గవర్నమెంట్ కాలేజీలో సీటు రాకపోయేసరికి డొనేషన్ కట్టి ప్రైవేటు మెడికల్ కాలేజీలో చేర్చారు. దానికి సీత అప్పు తీసుకుంది. ఎన్ని సంవత్సరాలు చేసినా ఆమెకు రోజు పొరుగురు వెళ్ళి ఉద్యోగం చేయడం తప్పలేదు. మాధవుడి పట్ల ఉన్న అపార ప్రేమ ఆమెను అన్ని త్యాగాలకు సిద్ధం చేసింది. రక్తహీనత, అనారోగ్యం ఆమెను ఇబ్బంది పెడుతున్నాయి. కానీ కుటుంబం కోసం పట్టుదలతో ఉద్యోగం కొనసాగిస్తుంది. సీత ఉపాధ్యాయులా మంచి పేరు తెచ్చుకుంది. ఆమె విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని ఆమెను కలిసి బహుమతులు ఇచ్చేవారు. సీత పొంగిపోయింది. ఎన్ని సంవత్సరాలు గడిచినా మాధవరావు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల నుండి ఆమెకు ఆదరణ లభించలేదు. పిల్లలు కూడా పెరిగి పెద్దవారు అయ్యారు. కుమారుడు డాక్టర్ అయ్యాడు. కుమార్తె ఫార్మసీ చేసింది. ఒక ఆకస్మిక సంఘటన ఆ కుటుంబ పరిస్థితిని తారుమారు చేసింది. మాధవ్ మోటార్ సైకిల్ యాక్సిడెంట్కి గురి అయ్యాడు. తొడ ఎముక విరిగింది. 2 నెలలు హాస్పిటల్లో ఉండి ఆపరేషన్ చేయించవలసి వచ్చింది. మానసికంగా, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ సీత మొక్కునేని దీక్షతో ఆ సమస్యకు అతిక్రమించింది. మోటార్ సైకిల్ యాక్సిడెంట్ జరిగిన 2 ఏళ్లకు మాధవరావు 50 ఏళ్ల వయసుకి వచ్చారు. ఇదివరకులా పని చేయలేకపోతున్నారు. ఒకరోజు హాస్పిటల్లో చెమటలతో ఆయాసంతో కుప్పకూలిపోయాడు. కార్పొరేట్ హాస్పిటల్లో చేర్చారు. సీత ప్రపంచంలో మాధవ్ని తప్ప ఎవరిని అంత ప్రేమించలేదు. తనకు ఏమైనా ఆమెకే లెక్కలేదు. మాధవ్కు ఏమన్నా జరిగితే ఆమె తట్టుకోలేదు. కష్టాలు ఎదురీదుతూ శరీరం సహకరించకపోయినా, కుటుంబ సభ్యుల సహకారం అందకపోయినా ఆమె సంసారం నెట్టుకొచ్చింది కేవలం మాధవుని పట్ల ప్రేమతో. ఇప్పుడు మాధవరావుని హాస్పిటల్లో చేర్చారు. తరువాయి భాగం 2వ భాగంలో విందామండి. నా కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతాను. థ్యాంక్ యూ.